వాట్ ఇన్స్పెక్టర్, వాట్ హ్యాపెండ్? మీ భార్య నగ దొంగిలించి ఇంట్లోంచి పారిపోయిందని మీ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు. ఇంపాసిబుల్, యు ఆర్ మిస్టేకెన్. అమ్మా, ఇదంతా ఏమిటి? రాధ నగలు దొంగిలించిందా? అలానే నువ్వు కంప్లైంట్ ఇచ్చావా? నాకేం అర్థం కావట్లేదు. అవునరా, ఆ రోజు నువ్వెంతో ఆదర్శంతో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే నీ సంతోషమే నా సంతోషంగా భావించి ఆనాడు మీ మావయ్యకి ఇచ్చిన మాట కూడా కాదని రక్త సంబంధాన్ని కూడా వదులుకొని రాధన్ నా కోడలుగా చేసుకున్నాను. కానీ ఆ విశ్వాసం కూడా లేకుండా మాల పెళ్లి కోసం నువ్వు చేయించిన డబ్బు నగలు తీసుకొని ఎవరితోనో లేచిపోయింది. రాధ అలాంటిది కదమ్మా. నేను అలాగే నమ్మానురా. నువ్వు ఒట్టి అమాయకుడివిరా. అది నీ మీద చూపించిన ప్రేమంతా కపట ప్రేమరా. నో, నేను నమ్మను. రాధ అలాంటిదైతే నా బిడ్డకు తల్లి అవ్వడానికి ఎలా సిద్ధపడింది? ఏమో, దాని కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి నువ్వేనని గ్యారెంటీ ఏమిటి? అమ్మా,
అమ్మా నువ్వెన్నైనా చెప్పు, రాధ అలాంటిదంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇన్స్పెక్టర్ ప్లీజ్ క్యాన్సిల్ ద కంప్లైంట్. కంప్లైంట్ ఇచ్చింది మీ అమ్మగారు, మీరేమో వద్దంటున్నారు. ప్లీజ్ డూ వాట్ ఐ సే. దయచేసి మా కుటుంబం పరువుని బజార్లోకి లాగదు. దట్స్ ఆల్. ఓకే మేడం, వెళ్ళొస్తాను. ఈయనెప్పుడు ఇంతే, పొద్దున్నే నిద్ర లేవరు. ఏమండి ఏమండి లేవండి, టైం ఎంతైందో తెలుసా? మీకు ఇలా కాదు. కాసేపు వదిలేయచ్చుగా. కాఫీ తీసుకోండి. నువ్వే తాగించు. ఏమిటండి ఇది, కింద అత్తయ్య గారు ఉన్నారు. లేకపోతే ఏమిటి, ఇంత పొద్దునే నన్ను డిస్టర్బ్ చేస్తావా? నేనేం చేస్తానంటే ఏమిటా అప్పుడు? ఏం లేదత్తయ్య, ఇక్కడ గండు పిల్ల చేస్తుంటాను. నేను గండు పిల్లినా? ఇప్పుడు నేనేం చేస్తాను చూడు. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు రాధా. నాకు తెలుసండి, మాల పెళ్లి కోసమేగా. అయినా నన్ను చేసుకోబట్టేగా మీకు ఇన్ని కష్టాలు. హాయిగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే మీకు... ఇంకెప్పుడు అలా మాట్లాడకు. సరే సరే, అయితే నేను చెప్పేది మీరు వినాలి. ఏమిటి? మీరు నాకు ఇచ్చిన నగలన్నీ మాలకిచ్చేద్దాం. అప్పటికి కొంచెం బరువు తగ్గుతుంది. అలాగే నాన్నకి డబ్బు సర్దమని లెటర్ రాద్దాం. మీరింకేమీ ఆలోచించకుండా మాలకి వెంటనే ఒక మంచి సంబంధం చూడాలి. నోను, నువ్వు ఆ నగలు తీయద్దు. అవి ఇంటి కోడల మెడలో ఉండాల్సిందే. ఆ తిప్పలేవో నేనే పడతాను. నువ్వు మాత్రం మీ నాన్నగారికి లెటర్ రాయద్దు. మీ కష్టాల్లో నేను పాలు పంచుకోకూడదా? నా మెళ్ళో బంగారం లేకపోతే నష్టం లేదు. బంగారం లాంటి మీరు నాకుండగా నాకు వేరే బంగారం ఎందుకండి? నిజంగా నీలాంటి మంచి భార్య దొరకడం నా అదృష్టం. ఏమండి, నేను దొంగనంటే మీరు నమ్ముతున్నారా? నేను అలాంటి దాన్ని కానండి. నాకు తెలుసు, నువ్వు అలాంటి దానివి కాదు రాధా. నాకు తెలుసు, నాకు తెలుసు. రాధా, 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 నన్ను విడిచి వెళ్ళదు రాధా. రాధా, 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 నన్ను విడిచి వెళ్ళదు రాధా. బాబు, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నా? గెస్ట్ హౌస్కి. ఇప్పుడు గెస్ట్ హౌస్కి ఎందుకు? ప్లీజ్, ప్రశ్నలతో నన్ను విసిగించద్దు. నేను ఈ ఇంట్లో ఉండలేను. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. బాబు, అన్నయ్య. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. కులాసాగా ఉన్నారా? ఏదో ఉన్నా. మా రాధకి 3వ నెలని తెలిసింది.
ఓసారి చూసిపోదామని వచ్చాను. రాధకు చాలా ఇష్టమని రకరకాల స్వీట్స్, పచ్చళ్ళు అన్నీ తెచ్చానమ్మా. ఇంతకీ అమ్మాయి ఏది? ఇంకే అమ్మాయి ఇంట్లో నగలన్నీ దోచుకుని ఎవరితోనే లేచిపోయింది. నగలు ఏమిటి మీరంటుంది? ఇదిగో చూడవయ్యా, వాడు చెప్పింది తెలుగులోనే. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అమ్మా, నా కూతురు అలాంటి పాడు పనులు చేయదమ్మా. నేను ప్రాణాలైనా ఇస్తాం కానీ పరువు తక్కువ పనులు మాత్రం చేయవమ్మా. అమ్మా, మీరు అపోహపడుతున్నారేమో. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చుండబెట్టి అని నువ్వే తెలుగు పాఠాలు చెప్పావుగా. నీ కూతురు అదే చేసింది. వగలు చూపించి నా కొడుకును వల్ల వేసుకుంది. అమ్మా, అలా అనకండమ్మా, నేను భరించలేను. మీరేదో అపార్థం చేసుకుంటారు. రాజాబాబు ఎక్కడ? నేను ఆయనతోనే మాట్లాడతానమ్మా, ఆయనతోనే మాట్లాడతాను. వాడి మనసు విరిగిపోయింది. అసలు పోలీస్ కంప్లైంట్ వాడే ఇచ్చాడు. ఆ సంగతి ఏమిటో పోలీసులే తెలుస్తారు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అమ్మా, నా మాట వినండి అమ్మా. ఏదో పొరపాటు జరిగిపోయి ఉంటుంది. నా కూతురు అలాంటిది కాదమ్మా. నేను చెప్తాను, వినండి. చెప్పేది వెళ్ళమని చెప్తుంటే నీ కదా వెళ్ళు. నేను ఇంటికి వెళ్తున్నాను. ఏదైనా అర్జెంట్ మెసేజ్ ఉంటే ఫోన్ చేయి. నమస్తే, మీరు శంకరరావు మాస్టర్ కదూ? అవును బాబు. నమస్కారం. బాగున్నారా? ఈ ఊరు ఎప్పుడు వచ్చారు? ఏంటి ఏదో దిగులుగా ఉన్నారు? ఏం జరిగింది? రాజా భార్య రాధ నా కూతురు బాబు. అంటే కానీ మీ అమ్మాయి అలాంటిది కాదు బాబు. ఇందులో ఏదో మోసం జరిగింది. నా కూతురు బంగారం లాంటిది బాబు, బంగారం లాంటిది. మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను విడిచిపెట్టి దొంగతనం చేసి పారిపోయేంత హీనమైంది కాదు బాబు నా కూతురు. వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే అసలు నా కూతురు సజీవంగా ఉందో లేదో నాకు అనుమానంగా ఉంది బాబు. ఏది ఏమైనా నా కూతురు మాత్రం నిర్దోషం రుజువు చేయి బాబు. లేకపోతే నేను మనశ్శాంతి లేకుండా చచ్చిపోతాను బాబు, మనశ్శాంతి లేకుండా చచ్చిపోతాను. బాధపడకండి మాస్టర్, మీ ఆశీర్వాద బలంతో నేను ఇంత వాడిని అయ్యాను. ఈ కేసు నేను ఇన్వెస్టిగేషన్ చేసి మీ అమ్మాయి ఆచూకీ తెలుసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. డాన్స్ ఆడి ఆడి మొత్తంతా దిగిపోయింది. అర్జెంటుగా 2 షేడలు పెట్టరా. సరే అయ్యా.
ఎవరు నువ్వని అడుగుతుంటే మాట్లాడవే? భయపడక, నేనే చిన్నమ్మను. బాబు గారు, దయ్యం, చిన్నమ్మ గారు. జరని దిమాకారమైనదా? రాధాబాబుని కాల్చేసి పూడ్చేసి 10 దినములైంది. గది గెట్లకొస్తుంది. నేనుండగా నీకెందుకు భయం? ఓవేళ చిన్నమ్మ గారు దయ్యమై వచ్చిందేమో. వచ్చిన ఫిగర్ ఉండదు. మా తాత దెయ్యంతో కాపురం చేసిండు, మా అయ్యేమో దెయ్యాన్ని కడుపు చేసిండు. నా సామిరంగా ఆ దెయ్యం వీడికి వస్తే దాంతో ఖుషీగా శోభనాలు చేసి కథం చేస్తాను. అవుమల రత్తే. అరే రంగా, ఆ రాధను చంపేశాం కదరా, దాని ఒంటి మీద బంగారం ఉండాలి కదా. ఒంటి మీద ఏంటి దొరా, ఆ పోరి ఒళ్ళంతా బంగారం. అది కరెక్టేరా, కానీ ఆ రోజు అలాగే బాధ పెట్టాం కదా. ఏంది దొరా, నన్ను నమ్మకాహారం కింద జమ కడుతున్నావు? అది కాదురా, అనవసరంగా బంగారం మట్టిలో కలిసిపోవడం ఎందుకు? వెళ్ళు వెళ్ళు. బంగారు కోడి పెట్ట వచ్చనమ్మ, ఓ పాప ఓ పాప ఓ పాప. బంగారు కోడి పెట్ట వచ్చనమ్మ, ఓ పాప ఓ పాప ఓ పాప. అవుమలా అదేంటి నాకు సమజవుతలే, ఈ టైంలోకి ఇట్లా వర్షం పడుతుంది. నిషా నషాలానికి ఎక్కి దిమాగ్ పరిశానై ఉంటది, లేకపోతే బాటిల్ జర కలితీదై ఉంటది. బంగారు కోడి పెట్ట వచ్చనమ్మ, ఏ పాప ఏ పాప. ఒరే తమ్ముడు, రాత్రి రంగణ చంపింది దెయ్యమేనంటావా? దెయ్యం కాదు, భూతం కాదక్క. మరి రాత్రి రంగడ చనిపోయే ముందు రాధను చూశానని రత్తాలు చెప్తుంది. అదంతా దాని భ్రమక్క. వాడు ఫుల్లుగా తాగి అది చాలక నా దగ్గరికి వచ్చాడు, నా బాటిల్ కూడా తీసుకుని పోయాడు. వాడు ఆ తాగిన మత్తులో నోట్లో పోసుకోబోయి ఒంటి మీద పోసుకుని ఉంటాడు, సిగరెట్ కాల్చుకోబోయి ఒళ్ళు కాల్చుకుని ఉంటాడు. అంతేనంటావా? అంతే, వెరీ సింపుల్. నాకెందుకో భయంగా ఉందిరా. భయం లేదు, గేయలేదక్క.
ఏ అత్తలు నీకెందుకే భయం? నీకు నేనున్నానుగా. మనం ఉన్నాం కదక్క. జగమే మాయ బ్రతుకే మాయ. గురు 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 నువ్వేనా? నీ తాడు విధానం చూస్తుంటే ఇన్నాళ్ళు నీ తాయి మొత్తం దీపేటట్టుంది. అసలు నువ్వు ఒక క్రేట్ ఫుల్ ఆఫ్ బాటిల్ తీసుకురామంటే ఇక్కడేదో సువాత అనుకుని నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి బ్లాక్ నైట్ సరుకు తీసుకొచ్చా. ఇక్కడేంటి గురు బేజారైపోయింది. నువ్వేదో కోరుకున్న అమ్మాయి పెళ్లి చేస్తుని నీకు అసలు నో ప్రాబ్లమ్స్, అంతా హ్యాపీస్ అనుకుంటే ఏంటి గుర్ర ఈ బేజారు? గురు నేను అసలు బాబీ పని చేస్తుందంటే నమ్మం. బికాస్ బాబీ ఇస్ గాడెస్, దేవత. అసలు నువ్వు మందిని రాదు? నా పెళ్లి మాట ఎత్తదని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదా? అది కాదరా, నువ్వు ఇలా తాగుడికి బానిసై పాడైపోతుంటే చూస్తూ ఎలా ఊరుకునేది? పోయిన దాని గురించి ఆలోచించి నీ భవిష్యత్తు పాడు చేసుకోకు. నా మాట విని గౌతమిని పెళ్లి చేసుకుని మన వంశాన్ని నిలబెట్టరా. తల్లిగా నే పడే ఆవేదన అర్థం చేసుకో. అమ్మ మాట వినరా, పనిలో పని మాల పెళ్లి కూడా చేసేయచ్చు. నేనెప్పుడు నీ మాట కాదనలేదు, నా మాట కాదనుకురా. ఈ ఒక్కసారి నా మాట విను. రాధని మర్చిపోవడం ఇంపాసిబుల్. ప్లీజ్ నన్ను వదిలేయండి. అంతేనా? అంతే అంతే అంతే. రాజా, అక్క వాడు కోపంలో ఉన్నాడు, తర్వాత మాట్లాడుకున్నారా? సారీ అండి. అంటే ఆ రాజాగారు రాధ బీచ్లో పడి ఫుల్గా మంత ఐదు ఒళ్ళతో గొల చేసుకున్నాడు. వద్దని చెప్పినారండి మీరు. సారీ ఇప్పుడు చెప్పినా వింటు. అక్క రాజా ఎలా చెప్తే విండు. గౌతమ్ని ఇక్కడికి పిలిపిస్తే పరిస్థితులు అవే చక్కబడతాయి. అవునరా, పరీక్షలు అవగానే గౌతమ్ని పంపించమని పెద్దమ్ముడితో చెప్పు. వాడు నా మాట ఎప్పుడూ కాదంటావు. హలో హలో, నేనన్నయ్య నాగరాజుని. ఏమిట్రా అంతా బాగున్నారా? అంతా బాగానే ఉన్నాం. ముఖ్యంగా ఎందుకు ఫోన్ చేశానంటే రాజా పరిస్థితి ఏమీ బాగోలేదు. ఈ పరిస్థితిలో గౌతమి రాజాకి దగ్గరైతే వాడి జీవితం బాగుపడుతుందని అక్క ఆశపడుతోంది. ఏమిటి, గౌతమిని తన కోడలు చేసుకోవాలని అక్క ఆశ? మరి ఆ రాధ విషయం? ఇంకెక్కడ రాధ, అది చచ్చిందో బతికిందో ఎవడికి తెలుసు. నువ్వు వీలు చూసుకుని గౌతమిని ఇక్కడికి పంపించే ఏర్పాటు చేయి. అలాగే, కానీ గౌతమి నువ్వు ఇంకే ఆలోచించుకో. అక్కయ్య తన మాటగా మరీ మరీ చెప్పమంది. ఉంటాను. హలో హలో హలో. చూసారా, విధి ఎంత విచిత్రమైందండి. మన గౌతమి ఆ రాజాను పిచ్చిగా ప్రేమించి అతన్నే కావాలని కోరుకున్నప్పుడు అతను మనకు కాకుండా పోయాడు. కానీ ఇప్పుడు వాళ్లే మన గౌతమిని కావాలని కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు అది పిచ్చిదయ్యింది. ఎవరికి కాకుండా పోతుందేమోనండి. బాధపడకు, దానికి ఎలాగోలాగా పెళ్లి జరిపిస్తే పిచ్చి కుదురుతుందని డాక్టర్లు చెప్తున్నారు. ఏమండి, నాకు ఈ డాక్టర్ల మీద నమ్మకం లేదండి. ఇక్కడికి దగ్గరలోనే సాయిపురంలో షిర్డీ సాయిబాబా పరమభక్తుడైన స్వామీజీ ఉన్నారు. ఆయన బాబా మహిమతో ఎంతో మంది జీవితాల్ని బాగుపరిచారని విన్నాను. ఒక్కసారి ఆయన్ని దర్శించుకుందామండి. అలాగే. ఆ బాబా దయ వల్ల అమ్మాయి పిచ్చి కుదిరి
అది మామూలు మనిషి అవుతుందని నా నమ్మకం. కాదనకండి. అలాగే అలాగే వెళదాం. బాబా సాయినాథ, నా కూతురి పిచ్చి కుదిర్చి దాని జీవితానికి ఓ వెలుగును ప్రసాదించు తండ్రి. నీ మేలు మర్చిపోలేను తండ్రి. దాని జీవితానికి వెలుగును ప్రసాదించు. ప్రేమ నిత్యమని ప్రేమ సత్యమని సకల జీవు
జీవులకు సుఖదాయకమని తెలుపును ధరకు ద్వారకమాయి ప్రేమ స్వరూప దయగనమోయి విఘ్నరాజ హే సాయినాథ విఘ్నరాజ హే సాయినాథ మహేశ్వరాయ సాయి దేవా మహేశ్వరాయ साई देवा ईश्वर अल्लाह तेरे नाम सबको सम्मति है भगवान ईश्वर अल्लाह तेरे नाम सबको सम्मति है भगवान ईश्वर अल्लाह तेरे नाम सबको सम्मति है भगवान ईश्वर अल्लाह तेरे नाम सबको साई ఓం శ్రీ సాయిరామ్. ఈ సర్వసృష్టికి మూలం దేవుడే. ఆయన అనుగ్రహం లేకపోతే మనిషికి మనుగడే లేదు. జన్మలన్నిటిలోకి మానవ జన్మ ఉత్తమమైనది. అలాంటి మానవ జన్మ సార్థకం కావాలంటే ప్రతి మనిషి కులమత భేదాలు విడిచిపెట్టాలి. స్వార్థం, పగ, ప్రతీకారము పారత్రోలాలి. అజ్ఞానం అనే చీకటిని తొలగించాలంటే జ్ఞానం అనే జ్యోతిని వెలిగించాలి. ఆ జ్యోతిని ప్రసాదించే వెలిగే దైవం. ఆ దైవమే ఆ సాయిబాబా. సాయి అంటే దేవుడు, బాబా అంటే తండ్రి లాంటివాడు. సాయిబాబా అంటే దేవుని లాంటి తండ్రి. మనమందరం ఆయన బిడ్డలు. మనందరం కూడా బాబా చూపిన ప్రేమ మార్గంలో నడుస్తూ ఆయన ప్రేమకు పాత్రులం కావాలి. సాయినామ స్మరణమే మానవ జీవన గమ్యం కావాలి. ఓం శ్రీ సాయిరామ్. 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 నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను ఒక మంచి అమ్మాయిని ప్రేమించాను, మాటిచ్చాను. దాని తర్వాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. గవ్వలేరుకొస్తానని వెళ్ళి చాలా సేపు అయింది, ఇంకా రాలేదు. ఓసారి వెళ్ళి చూసిరండి. అలాగే. మీ బిడ్డ ప్రాణాలను కాపాడిన ఒక నిరపరాధి మీ అనుమానానికి బలయ్యాడు. అతను ప్రేతాత్మగా మారి మీ అమ్మాయిలో ప్రవేశించి ఆమెను పిచ్చిదాన్ని చేసి పెళ్లి కానీయకుండా చేస్తున్నాడు. తప్పొకరిది, శిక్ష మరొకరిదా స్వామి?
తండ్రి చేసిన అపరాధానికి నా బిడ్డ జీవితం బలి కావాల్సిందేనా బాబా? మమ్మల్ని శిక్షించండి బాబా. ఏ పాపం ఎరుగుని నా బిడ్డని కాపాడండి, నా బిడ్డని కాపాడండి బాబా. బాధపడకమ్మా. రక్షించేవాడు శిక్షించేవాడు ఆ బాబా. నా ప్రయత్నం నేను చేస్తాను. ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. నన్ను రక్షించండి బాబా. బాబా నన్ను క్షమించండి బాబా. దయచేసి నన్ను క్షమించండి బాబా. పగ ఆత్మను కలుషితం చేస్తుంది. క్షమతో ఆత్మ పునీతమవుతుంది, స్వర్గానికి పోతుంది. బాబా నన్ను క్షమించండి బాబా. నేను తప్పు చేశాను. నన్ను కరుణించి నాకు విముక్తి ప్రసాదించండి. ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్. అమ్మా గౌతమి, బాబా మీరు మహానుభావులు. మీ దయ వల్ల మా అమ్మాయి జీవితం బాగుపడింది. నాదేముందమ్మా, అంతా ఆ సాయిబాబా కటాక్షం. నేను నిమిత్త మాత్రుణ్ణి. మా అమ్మాయి పెళ్లి త్వరలో అయ్యేలా దీవించండి స్వామి. ఓం శ్రీ సాయిరామ్. ఎవరు ఎవరు నువ్వు? అత్తయ్యా తలంటుకొస్తావా? రా.
అయ్యో అబ్బా డోంట్ వరీ ఇది కేవలం జడుపు జ్వరం మాత్రమే. రాత్రి చీకట్లో ఏ నేడో చూసి దెయ్యం అనుకుంటారు పాపం. డోంట్ వరీ. నేను 2 మాత్రలు ఇస్తున్నాను నిద్రపోవడానికి. ఒకటి ఇప్పుడేయండి, మళ్ళీ చచ్చినా లేవరు. ఒకవేళ లేస్తే గీస్తే 2వ మాత్రం వేయండి, మళ్ళీ లేవరు. ఫినిష్ అన్నట్టు బలానికి కూడా 2 మాత్రలు ఇచ్చానండి. అవి వేసుకుంటే నీరసం కూడా పోతుంది. అలాగే ఉండండి చెప్తాను. అమ్మ మీతో వాగి నాకు నీరసం వచ్చింది. ఇప్పుడు మా పెద్ద డాక్టర్ని కలిసి నేను 4 మాత్రలు వేసుకోవాలి. నేను హైదరాబాద్ కూడా వెళ్ళి చేప మందు వేయించుకోవాలి. ఎందుకంటే ఆస్మా కదండి నాకు. లేకపోతే నా మ్యాటర్ కూడా ఫినిష్. ఓం హ్రీం హ్రోం ఫట్. ఓం హ్రీం హ్రోం ఫట్. ఓం హ్రీం హ్రోం ఫట్. ఓం హ్రీం హ్రోం ఫట్. హోం ఫట్ స్వాహ. హోం ఫట్ స్వాహ. నేనొకసారి హోం ఫట్ అన్నానంటే ఆ పిశాచ ఆమె దూరం పారిపోతుంది. ఈ భూతాల రాజు భూతాలకి యముడు, కామిని పిశాచాలకు మొగుడు. దెయ్యం, కాటి దెయ్యం, కొండ దెయ్యం, ఏటి దెయ్యం ఏదైనా సరే నా మంత్రశక్తికి దాసోహం అయిపోవలసిందే. నువ్వు ఆగవయ్యా బాబు, నాకు అసలే ఆస్మా ఉంది. ఈ దెబ్బతో గుండె ఆగిపోయిందో ఏమో చూసుకోవాలి. పర్లేదు, ఆడుతుంది. గుండమ్మ గారు డోంట్ వరీ. గుండమ్మ గారు నేను చెప్పిన మందులు జాగ్రత్తగా వేసుకోండి, మీకేం పర్లేదు. డోంట్ వరీ. ఇది మందులకు మాగలకు లొంగే తప్ప కాదు. ఓం హ్రీం క్లీం హోం ఫట్. ఇక భూత భయానికి ట్రీట్మెంట్ మొదలెడతాను. ఓం హ్రీం హ్రోం కం ఫట్. ఓం ఫట్ హ్రీం ఫట్ హాం ఫట్ కం ఫట్. హ్రీం ఫట్ హ్రూం ఫట్ హాం ఫట్ హ్రీం ఫట్. ఓం ఫట్ హాం ఫట్. హాం ఫట్ హ్రీం ఫట్ క్లీం ఫట్. ఓం ఫట్ హ్రోం ఫట్. ఓం ఫట్ హాం ఫట్. హాం ఫట్ హ్రీం ఫట్ హ్రూం ఫట్. హ్రూం ఫట్ హాం ఫట్. ఓం హ్రీం హ్రోం నా భూత వైద్యం అంటే ఏమనుకుంటున్నావు? నా భయానికి భీభత్స భూత ట్రీట్మెంట్ నీకు ఇస్తే అది ఆ కామన్ ఎపిసోడ్ ఇక్కడ 2 నిమిషాలు కొట్టి దెబ్బకు పారిపోవాల్సిందే. ఓం హ్రీం హ్రాం. ఈ మంత్రపాశం ఆ దయ్యానికి యమపాశం. దీన్ని స్నానం చేసి గుమ్మానికి కట్టండి. మీకు ఇంకేం భయం లేదు. గుండెల మీద చేయి వేసుకుని హాయిగా పడుకోవచ్చు. నే వస్తా. హ్రోం హ్రీం హోం ఫట్. హలో, అలాగా, చాలా సంతోషం. ఎన్నింటికి? ఓకే, అన్ని ఏర్పాట్లు చేసి రెడీగా ఉంటాం. ఓకే అక్క, గుడ్ న్యూస్ అక్క. ఇవాళ సాయంత్రం 6 గంటలకి మాలం చుట్టానికి పెళ్లివారు ఇక్కడికి వస్తున్నారు. నువ్వు హ్యాపీగా ఉండు, నేను అన్ని ఏర్పాట్లు చేసి వచ్చేస్తాను. ఎంతో ఆనందంగా సాగిపోతున్న నా పచ్చని జీవితంలో నిప్పులు పోసి నన్ను కాల్చి మసి చేసి ఇప్పుడు నీ కూతురు పెళ్లి ఎలా చేస్తావో నేను చూస్తాను. వదిన గారు, ఈ గాజులు చాలా బాగున్నాయండి. ఆ అమ్మాయి ఒంటి మీద ఎన్ని కాసులు బంగారం ఉంది? చాలా ఉన్నాయండి. ఉండమ్మ గారు, ఇంతకీ అబ్బాయి రాజా ఎక్కడ? ఏదో అర్జెంట్ పని తగిలి ఊరెళ్ళాడండి. 2 రోజుల్లో వచ్చేస్తాడు. అమ్మాయి గారు, ఈ గెటప్ లో చూస్తా అంటే నాకే మూడొచ్చేస్తుంది. పోవే. నేను ఎలా పోతానులే. అవతల పెళ్లి వాళ్ళకు కాఫీలు రెడీ చేయాలి. బేగా వచ్చేయండి. ఇంకా ఆలస్యం దేనికి? అమ్మాయిని తీసుకురండి. అలాగే. ఏ రతి, అమ్మాయిని తీసుకురా.
అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది. ఇదిగో అమ్మాయి మహాలక్ష్మిలా ఉంటే మనకేమిటి, గజలక్ష్మిలా ఉంటే మనకేమిటి, మనకు కావాల్సింది ధనలక్ష్మి అండి. ముందా కట్న విషయం ఏదో తేల్చుకోండి, అర్థమైందా? ఒరే వెధవా, ఎప్పుడు తిండికోలే, ముందు అమ్మాయిని చూడు. అయ్యో ఏమిటా అన్యాయం? అయ్యో ఇలా పోసేసిందేంటి? అయ్యో కాబోయే అత్త, నీకు ధనలక్ష్మి కావాలా? పెళ్లి చూపులకొచ్చి సాని కొంపకెళ్ళినట్టు లొట్టలేస్తావురా? ఏమి నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది మీకు, దానికి కట్నం పిచ్చి, నీకు డబ్బు పిచ్చి, వీడికి రక్తాలు పిచ్చి. ఇది పిల్ల కాదు, పిశాచే. వామో వామో, మోహిని పిశాచం అంటారా బాబోయ్, పట్టుకుంటే ఉన్న రక్తమంతా పిశాచురా బాబోయ్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. నువ్వేం పెళ్లి పెద్దవయ్యా, చూసి దయ్య పిల్లని చూపించావు. బతుకుంటే బలి సాగు తినొచ్చు. ఏమండి మన వద్దండి సంబంధం, పదండి పోదాం. ఏమే నీకు ఒళ్ళు పొగల కింద? శ్రీ ఆంజనేయం, ఆ భగవంతుడే నా బిడ్డను కాపాడాలి. ఒరే తమ్ముడు, జరిగిన సంఘటనలన్నీ చూస్తుంటే ఆ రాధ దెయ్యంగా మారిందన్న సంగతి ముమ్మాటికి నిజం. అది మన మీద కక్ష కట్టిందిరా. ఆ చైనా భూత వైద్యుడి పవర్ కూడా దాని ముందు పనిచేయలేదు. ప్రశాంతంగా ఉండే మనం ఏములు దీవి ఎస్టేట్ రాకాసి ద్వీపంగా మారింది. అది మనల్ని పీకుతునేలోగా దాని పీడ విరగడయ్యే మార్గం చూడరా. నువ్వేం భయపడకక్క, ఎలాంటి దెయ్యన్నైనా చిటికలో పట్టేసే మనిషి ఒకడు ఉన్నాడు, వెంటనే ఆయన్ని కలుద్దాం. అతని పేరేంటి, ఎక్కడుంటాడు? అసలు పేరు నాకు తెలియదక్క. అతన్ని కపాల మాంత్రికుడు అంటారు. అతనుండేది రాకాశ ద్వీపంలో. తమ్ముడు భయంగా ఉందిరా. భయపడకక్క, నేనున్నాగా. హ్రం హ్రం శ్రం శ్రం జ్వం స్వాహ భూతబంధ కామినీ బంధ పిశాచ బంధ కామినీ పిశాచ బంధ దాకినీ స్వాహ శాకినీ స్వాహ కంకాళీ స్వాహ
బంధః పిశాచ బంధః ప్రేతాళ బంధః కామినీ పిశాచ బంధః శాకినీ స్వాహ కంకాళీ స్వాహ భూత బంధః కామినీ బంధః పిశాచ బంధః ఓం హ్రీం క్రీం కపాలి. నమస్కారం అండి. ఏరా డింబాక, ఈ అర్ధరాత్రి వేళ పిశాచాలు కరానృత్యం చేసే ఈ ప్రదేశానికి ఈ ఆడకూతురుతో ఎందుకొచ్చావురా? కపాల, ఈవిడ నీ సహాయం కోసం వచ్చింది. అంతటి పాపపు కార్యము ఏమి చేసేదివిరా? ఓరోరి డింబక, నీ ముఖారవిందమును చూసినంతనే నీ దుష్టబుద్ధులు తెలియచున్నవిలే. ఈ అతి వినయ పడతి ఎవ్వరురా? ఈ స్త్రీ బాహ్య రూపమును చూసిన వారు పొరపాటు పడక తప్పదు. ఈమె మేకవన్నె పులిలా గోచరించుచున్నది. అయ్యా, అసలేం జరిగిందంటే ఓం హ్రీం కాలభైరవ. అవగతమైనది. మీరు క్రూరాతి క్రూరంగా సజీవ దహనం చేసిన ఆ రాధాత్మ భగ్గుమని మండి మీ మీద విరుచుకుపడుతోంది, అవునా? అవును. ఆ దయ్యం బారి నుంచి మీరే మమ్మల్ని కాపాడాలి. ఎంత డబ్బు కావాలో ఇస్తాం. ఛీ, ధూర్తుడా! ఈ కపాల మాంత్రికుడు మీలా డబ్బు కోసం గడ్డి తినేవాడు కాదురా. మీరు చేసేవి మోసాలు, అవి మేము చెయ్యమురా అర్భకులారా. మేము చేసేది క్షుద్రోపాసన. మీకున్నది ధనాసక్తి, మాకా వ్యామోహము లేదురా. మాకు కావలసింది క్షుద్రశక్తి. మీ ప్రాణాలు కాపాడుతానులే. అది మీ మీద ప్రేమతో కాదు. మీ వల్ల నా క్షుద్రయాగానికి కావలసిన గర్భిణీ స్త్రీ ఆత్మ ఈ ఎన్నాళ్లకు నాకు దొరికింది. ఆ ఆత్మను వశం చేసుకుని నా క్షుద్రయాగాన్ని పూర్తి చేసి నేను అమరుణ్ణవుతాను. నాతో రండి. జై కాల భైరవ. భద్రకాళీ నమో నమః. మహాకాళీ నమో నమః. ఓం శ్రీమాత్రే కాళిన్యై నమః. కాళికాయై నమః. మహాకాళీ నమో నమః. ఓం హ్రీం క్లీం కపాలి. అగ్నిదేవ ఆవాయః. ఓం శ్రీమాత్రే నమః. జై కపాలి. ఒరే డింబక, ఇటు రారా. నేనిప్పుడు క్షుద్రయాగాన్ని ప్రారంభించబోతున్నానురా. తొలుత రాధాత్మను రప్పించి బంధించి దాన్ని నా క్షుద్రయాగంలో సమిధలు చేసి నా అభీష్టాన్ని నెరవేర్చుకుంటానురా. తదుపరి మీ అభీష్టములు కూడా సిద్ధింపజేస్తానులే. ఓం జ్వాలాముఖే నమః. ఓం అగ్నికీలాయ నమః. ఈ క్షుద్రయాగాగ్ని జ్వాలలను కామిని శాకిని డాకిని మొదలైన పిశాచగణములు చేయు హాహాకారములను బీభత్సములను చూసి మీరు తట్టుకోలేరురా. అందుకే ఓం హ్రీం హ్రీం కపాలి. ఈ దేవి కృపను మీ నుదుటి మీద పెట్టుకోండి. శాంభవీ స్వాహ. శాకినీ స్వాహ. కామినీ స్వాహ. మోహినీ స్వాహ. దుష్టశక్తి స్వాహ. జగన్మోహినీ స్వాహ. మాయ
కపాల, నా జోలికొచ్చావంటే నీకు చావు తప్పదు. సకల క్షుద్ర తంత్ర మంత్ర విద్యా సంపన్నుడనైన నన్ను నువ్వేమీ చెయ్యలేదు. నిన్ను త్రుటిలో పొగగా మార్చి బంధించి ఆ తర్వాత నా క్షుద్రయాగంలో నిన్ను సమితను చేసి అమరున్నైన చిరకాల వాంఛ తీర్చుకుంటాను. ఓం హ్రీం హ్రీం కపాలి మోహినీ దిగ్బంధ. కపాల, నువ్వు నేర్చుకున్న విద్యను నీ స్వార్థాలకు ఉపయోగించాలనుకున్నా, అందుకు ఫలితం అనుభవించా. గుండమ్మ, నిన్ను చంపాలంటే నాకు క్షణం పట్టడం. కానీ నిన్నంత సులభంగా క్షణం క్షణం నిన్ను చిత్తవద చేసి నరకయాత్ర పెట్టి చంపుతా. నీ సాగు నీలాంటి అతనికి గుణపాఠం కావాలి. నా పగ చల్లారెవరు దుష్టశక్తి నాపలే. భక్తుల్ని కలవండి, మీకు మేలు జరుగుతుంది. ఓం హ్రీం హ్రీం కపాలి. ఓం శ్రీ సాయిరామ్. ఓం స్వామి, స్వామి రక్షించండి స్వామి, మమ్మల్ని రక్షించండి. నేనుండగా భయమేలా అన్నారుగా ఆ సాయిబాబా. ఆ నమ్మకంతోనే మీ దగ్గరికి వచ్చాను స్వామి. మా ఇంట్లో దీపం వెలిగించండి స్వామి, మా వంశాన్ని నిలబెట్టండి. సాయుండగా భయమేలా వచ్చారుగా బాబా సన్నిధికి. మనిషికి డబ్బు సంపాదించాలనే ఆశ ఉండొచ్చు, కానీ ఆ ధనాశ దురాశగా మారకూడదు. ఆ దురాశతో నువ్వెంతటి ఘోరం చేశావమ్మా. కట్నం తేలేదని గర్భవతిగా ఉన్న కోడల్ని సజీవ దహనం చేశావు. వంశం నిలబెట్టమని ఇప్పుడొచ్చి ఏడుస్తున్నావా అమ్మా? అవును స్వామి, నేను చేసిన పాపాలే శాపాలే నా బిడ్డ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. వాడి ఆవేదన చూడలేక బాబా పాదాలపై పడి వేడుకుందామని వచ్చాను. స్వామి, నా ఇంటి దీపం నిలబెట్టండి స్వామి, నా బిడ్డను కాపాడండి స్వామి, నా బిడ్డను కాపాడండి. మీరు సాయి సన్నిధికి వచ్చారు, మీ కష్టాలు హరించబడతాయి. ఫలం పక్వానికి వస్తేనే నేల రాలేది. అలాగే పాపం గాని శాపం గాని మీ భారమంతా ఆ బాబా పైన వేయండి. గుండమ్మ గారు, పొద్దున్నే పరగడుపున పాలు తాగానని మీరేమీ అనుకోవద్దు. ఎందుకంటారేమో, నేను అసలే ఆస్మా పేషెంట్ని. వెధవది కాఫీలు టీలు నాకు అసలే పనికిరావు. ఎందుకంటారేమో, ఆ కాఫీలో కెఫిన్ అనే విష పదార్థమును, ఆ టీలో టెఫిన్ అనే విష పదార్థమును వేడి చేస్తాయంట. అందుకే నేను అవి తాగనని ఒట్టు పెట్టేసుకున్నాను. మొత్తం తాగేశాను. మీరేమనుకోవద్దు. అయ్యగారు వచ్చారు. అక్క, రాజా వచ్చేస్తున్నాడు అక్క. వచ్చేస్తున్నారు. నేను చెప్పింది జ్ఞాపకం ఉందిగా? ఏదైనా తేడా వచ్చిందో? డోంట్ వరీ. తేడాలు ఏమైనా వస్తే మీరు తిట్టే తిట్లకి నాకు హార్ట్ అటాక్ రాదటండి. డోంట్ వరీ. ఏమిటేమిటో డాక్టర్ని యాక్టర్ని చేసేస్తున్నారు. నాకు అసలు మహా సిగ్గుగా ఉంది. అసలు నేను రెచ్చిపోయి నటించానటండి.
కబుర్లాపి పల్సుడవయ్యా, రాజా వస్తున్నాడు. ఏమిటి ఫల్ స్వీట్ లో తేడా ఉంది? ఎక్కడెక్కడ? అమ్మా ఏమైందమ్మా? డాక్టర్ అమ్మకేమైంది? ఇలా రా రాజా. చూడు రాజా, మీ అమ్మగారికి నీ మీద బాగా బెంగ పెరిగిపోయి ఆవిడ ఆరోగ్యం బాగా దెబ్బతింది మైల్డ్గా. డోంట్ వరీ డోంట్ వరీ డోంట్ వరీ. ప్రస్తుతానికి గండం గడిచిపోయింది. బీ బోల్డ్. చూడు రాజా, ఆవిడని ఇప్పుడు మనశ్శాంతిగా ఆనందంగా ఉంచాలి, లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు. డోంట్ వరీ డోంట్ వరీ. ప్రస్తుతానికి ఈ మందులు రాసిచ్చాను, ఏదో ఒకటి రాయాలి కనుక రాసిచ్చాను. ఆవిడ గారికి ఈ మందులు వాడండి. ఆనందానికి మించిన మందు, ఆస్మాకి మించిన జబ్బు లేదు. డోంట్ వరీ డోంట్ వరీ డోంట్ వరీ. రాజా అమ్మా రాజా అమ్మా అమ్మా ఎలా ఉంది? నాకేరా, నేను బాగానే ఉన్నాను. రోజు రోజుకి నాశనం అయిపోతున్న నీ జీవితాన్ని కళ్ళారా చూడ్డానికి నేను రాయిలా బ్రతికే ఉన్నానురా. అమ్మా అంత మాట అనకమ్మా, అంత మాట అనకు. నేను పోయేలోగా నిన్ను భార్య బిడ్డలతో కళకళ్ళాడుతూ ఉండగా చూస్తానో లేదు. ఊరుకోమ్మా, డోంట్ గెట్ ఎక్సైటెడ్. అమ్మా బాబు, అయితే గౌతమిని పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వు బాబు. అమ్మ నీకే బాధ పెట్టకురా. నువ్వు సరే అమ్మా, నీ ఇష్ట ప్రకారమే కానీ. ఇదంతా ఆ బాబాదయ్యే. నాకు తెలుసు, నా బాబు నా మాట ఎప్పుడూ కాదండు. నాకు తెలుసు. నాగరాజు, పెళ్లికన్నీ ఏర్పాట్లు చేసి అన్నయ్యకి వెంటనే రమ్మని కబురు పెట్టు. అలాగే శాస్త్రి గారు కూడా కబురు పెట్టు. ఆ తర్వాత అలాగే అక్క. గుండమ్మ గారు, మీరు మరీ ఆవేశపడకండి, లేకపోతే ఈసారి బీపీ రేజ్ అయ్యి నిజంగానే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అది రెండోసారి. డోంట్ వరీ డోంట్ వరీ డోంట్ వరీ. బాగుంది. ఇదిగో అక్క, నీకు ఇవ్వాల్సిన కట్నం డబ్బు సరిపోయిందో లేదో లెక్క పెట్టుకో. నీకు నాకు మధ్య లెక్కలేమిట్రా తమ్ముడు? అసలు వాళ్ళ పెళ్లి మొదట్లో మనం అనుకున్నప్పుడే జరుగుంటే ఎంతో బాగుండేది. మా వల్ల మీకు చాలా అవమానం, కష్టం కలిగే. ఏమీ అనుకోకరా తమ్ముడు. పర్వాలేదక్క, మనం కావలసిన వాళ్ళం. జరిగిందంతా మర్చిపోయి ఇక మన మాల పెళ్లి కూడా ఫిక్స్ చేయి. వస్తానక్క. అదేంటనయ్యా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతానంటావు? 2 రోజులు ఉండి వెళ్ళొచ్చుగా. అది కాదులే బాబు, మేము ఆడపెళ్లి వాళ్ళం, పెళ్లికి టైం దగ్గర పడుతుంది. ఆ బాబా దయ వల్ల ఇంతవరకు అన్ని సక్రమంగానే జరిగాయి. ఇంకా మిగతా ఏర్పాట్లు కూడా చూడాలి కదా. మేము వస్తాం వదినా. వస్తాం బాబు. వస్తానే. మాలా, మేము వెళ్ళొస్తాం. వస్తానక్క. వదినా, అబ్బాయి రాగానే మేము అడిగాను చెప్పండి. అలాగే వదినా. రాజా రా, నా దగ్గరకు రా. నీకు స్వర్గాన్ని చూపించడానికి వచ్చాను. రా రాజా రా. నేను బ్రతికుండగా నన్ను నీకు దూరం చేశారు. ఇప్పుడు నా ఆత్మని కూడా దూరం చేస్తున్నారు. దానికి ప్రాయశ్చిత్తం అనుభవిస్తారు. వచ్చే అమావాస్య రాత్రి నిన్ను నాతో తీసుకుపోతాను. అప్పుడు ఎవరు అడ్డొస్తారో చూస్తాను.
ఏమైంది? ఎందుకు అలా అరిచావు? పిచ్చిగా ఎక్కిందా? చేతులు ఆ మూట ఒకటి. ఏమే మా ఇంట్లోనే కన్న వేస్తావా నిన్ను? మేడం, ఇంతకు ముందు నగలతో మీ కోడలు రాధ పారిపోయిందన్నారుగా, మరి ఈ నగలు ఎక్కడివి? అవి అవి అలాంటివే మా మాలకు కావాలంటే మళ్ళీ చేయించాను. చూస్తారేమిటి ఇన్స్పెక్టర్ గారు? పోనీ లెక్క మన నగలు మనం దొరికిపోయాయి కదా, అరెస్ట్ చేయడం ఎందుకు? ఇంకా అలా నిలబడతావే? పో, తక్షణం ఇంట్లో నుంచి పో. చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు. అవును, ఈ టైంలో ఇలా ఎందుకు వచ్చారు మీరు? ఏమీ లేదు, నైట్ డ్యూటీకి వెళ్తూ మీ ఇంట్లో అరుపు విని ఇలా వచ్చాను. సారీ ఫర్ ద ట్రబుల్. ఇట్స్ ఆల్ రైట్. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మయ్యా, మన ఇంటికి వచ్చిన లక్ష్మి ఇంకెక్కడికి వెళ్తుంది? హాయ్ అత్తయ్య. హాయ్ బాబా, హౌ ఆర్ యు? ఫైన్. నా బంగారు కొండ, వచ్చేసావా? అవును, అంత దూరం నుంచి ఒక్కదానివే కారులో వచ్చేసావు, రిస్క్ కదూ? మనకు డ్రైవర్ లేరా, పనివాళ్ళు లేరా? యూ డోంట్ వరీ అత్తయ్య, ఐ యామ్ సేఫ్. అయినా ఈ స్లో బాబుకి ఈ మాత్రం స్పీడ్ పిల్లవ లేకపోతే మజా ఉండదు. అమ్మ కూడా వచ్చింటే బాగుండేది. అమ్మకేవో వ్రతాలు ఉపవాసాలు ఉన్నాయి అత్తయ్య. తనకంటే నువ్వే నగల సెలక్షన్ బాగా చేస్తావని ఆవిడకి బాగా నమ్మకం. అయినా తోడు లేకుండా రాలేనా ఏమిటి? నేనేం చిన్నపిల్లని కాను. అంటే నీ తోడు కోసం వెతుక్కుంటూ వచ్చేసావన్నమాట. పో అత్తయ్య. నేనెక్కడికి పోతానే కోడల పిల్ల? నా మనవణ్ణి, ముని మనవణ్ణి ఎత్తుకునేదాకా నేనెక్కడికి పోను. సరే గాని, ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు, వెళ్ళి స్నానం చేసిరా. షాపింగ్ సంగతి రేపు చూసుకోవచ్చు. అలాగే అత్తయ్య. సార్, మీరేం పేపర్ అంతా సీరియస్ గా చదవక్కర్లేదు. దేశంలో పరిస్థితులు, పాలిటిక్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇదిగో, నేను స్నానం చేసి వచ్చేసరికి నువ్వు నాతో బ్యాట్మెంట్ ఆడటానికి రెడీగా ఉండాలి. ఈ రోజు నాతో గెలవటం చాలా కష్టం. నీ బ్యాట్ విరిగిపోవటం ఖాయం. ఓకే, ఛాలెంజ్. కోడలంటే ఇలాగుండాలి, నా బంగారు బొమ్మ. అత్తయ్య. ఏమిటమ్మా? ఈ నగలు. అవన్నీ నీకేనమ్మా. థ్యాంక్స్ అత్తయ్య. రేపు షాపింగ్కి వెళ్ళినప్పుడు నీకు మాలకు లేటెస్ట్ డిజైన్లన్నీ కొందాం. చాలా పొద్దుపోయింది, పడుకుందావరా. అలాగే అత్తయ్య. అత్తయ్య, నేను తోడుతో నిజం చెప్తావా? ఏమిటమ్మా, అడుగు. బావకు నిజంగా నేనంటే ఇష్టమన్నా, లేకపోతే ఈ పెళ్లికి బలవంతంగా ఒప్పుకున్నాడా? అలాంటిదేమీ లేదమ్మా. బావకు మొదటి నుంచి నువ్వంటేనే ఇష్టం. మధ్యలో ఆ రాధదయ్యం హొయలు చూపించి వాడి మనసు పాడు చేసింది. అందుకే అర్ధంతరంగా చచ్చింది. వెళ్ళిపోయిందా? నగలు తీసుకుని పారిపోయిందన్నారు? అదే అదే, పారిపోయింది. దాని ఆచూకీ ఇంతవరకు పోలీసులకు కూడా తెలియలేదు. అందుకే చేసిన ఏదో పనికి అది ఎక్కడో చచ్చే ఉంటుంది. సరే సరే, అర్ధరాత్రి పూట దాని గురించి ఇప్పుడు ఎందుకు? హాయిగా పడుకో తల్లి, పడుకో. నాకెందుకు బాబు, ముందు బాబా గారి ఆశీర్వాదం తీసుకుందాం. పదండి. అవును బాబు, వెళ్దాం పదండి. సమానంగా ప్రేమించి నన్ను వదిలిపెట్టి దీని మేళ్ళ తాళి కడతావా? అది కాదు రాధ. నీది ప్రేమ కాదు, పగ, ప్రతీకారం. నార్మల్, నేను మాట్లాడుతున్నది రాజాతో.
ఇప్పుడు రాజా నా భర్త. రాజా, నీకంటే ముందు నాకు భర్త. నీది తెగిన బంధం, నాది పడిన బంధం. అవన్నీ నాకు అనవసరం. రాజా ఎప్పటికీ నావాడే. ఆయన్ని శాశ్వతంగా నాతో తీసుకుపోతాను. అది నీ తరం కాదు. రాజాను నా నుంచి దూరం చేయలేవు. వద్దు వద్దు, వాణ్ణేం చేయొద్దు. ఏమైంది? ఏం లేదమ్మా, ఏదో పీడకలొచ్చి. బాబాను తలుచుకొని పడుకోండి అత్తయ్య. ఎలాంటి పీడకలలు రావు. ప్రశాంతంగా నిద్ర పడుతుంది. సరేనమ్మా. సాయిరామ్. అయ్యో మొదలు మొదలు పట్టుటే ఉండు బావా. అయ్యో గౌతమి, గౌతమి, ఏమైందే? అబ్బే ఏమీ లేదే. ఏమి లేకపోవటం ఏంటి? బావ కల్లోకొచ్చి అల్లరి పెట్టాడా? సరే గాని షాపింగ్ తొందరగా వెళ్ళాలి. నువ్వు స్నానం చేసి రెడీ అవ్వు. వచ్చేసరికి చాలా పొద్దుపోతుంది. బావను కూడా తొందరగా రెడీ అవ్వమను. సరే అత్తయ్య. పిచ్చి పిల్ల. కేవలం నిలబడిపోయా. ఒక్క క్షణం ముందు వచ్చుంటే మన ఇద్దరం కలిసి స్నానం చేసేవాళ్ళంగా. బాత్రూంలో నువ్వు స్నానం చేస్తున్నావు? ఏం చేయకూడదా? రేపు పెళ్ళయ్యాక నీ బాత్రూమ్ నాదేగా, అందుకే అడ్వాన్స్ గా జలకాలు ఆడేస్తున్నా. ఇదేం బాలేదు. ఏ నేను బాగాలేనా? ఎప్పటికైనా నా అందాలన్నీ నువ్వు చూడాల్సిందేగా. రా. ఏంటిది? వదులు. ఒకసారి. అరే నీకు చెప్పేది ఏంటిది? మరి సిగ్గు లేకుండా. ఇక్కడ మనందరమేగా ఉన్నావు, సిగ్గెందుకు? అర్థమైందా? మరి తొందరగా చేయి. ఏమిటి? స్నానం చేయి. ఆహా, అంత తొందర? అబ్బా, ఆశ దోశ అప్పడం వాడా. సరదాగా ఏడిపించాను అంతే. అమ్మయ్యా, బతికాను. అత్తయ్య, మీ చీరల సెలక్షన్ చాలా బాగుంది. మీ చీరల సెలక్షన్ ఏమో కానీ నా బుర్రంతా హీట్ ఎక్కిపోయింది. మీ ఆడవాళ్ళతో ఇక జీవితంలో టాపిక్ వచ్చేవచ్చు. ఏంటమో ఎక్కడ ఆపావు? చిన్నప్పటి నుండి మీరా తిన్నింటి వాసాలే లెక్క పెడతారా? విశ్వాసం లేదురా మీకు? పాపం వాళ్ళనే అనకక్కయ్య, వాళ్ళకి నేనంటే చాలా విశ్వాసం. తమ్ముడు, ఏమిట్రా ఈ నాటకం? నాటకం కాదక్క, ఇది పచ్చి నిజం. నీకు ఇలాంటి పాడుబుద్ధి ఎలా పుట్టిందిరా? మమ్మల్ని ఇలా బంధించడం వల్ల నీకేం వస్తుందిరా? వస్తుందక్క, చాలా వస్తుంది. నేను ఇన్నాళ్ళు నీ దగ్గర కాపలా కుక్కలా పడినాను. నువ్వు చెప్పిన పనుల్లా చేశాను, కానీ నువ్వు నాకేం చేసావు? ఏం చేసావు చెప్పు? ఏమీ చేయలేదు. ఎంతసేపు నీ కొడుకు కూతుని గురించే ఆలోచించావు, కానీ నన్ను అసలు పట్టించుకోలేదు. అందుకే పుట్టింది నాలో ఈ పాడు బుద్ధి. నీచుడా! తప్పు. కాబోయే అల్లుణ్ణి అలా అనకూడదు. రాజాగాడికి అన్నయ్య ఆస్తి ఎలాగో వస్తుంది కనుక ఈ తోట, బంగ్లా, ఎస్టేటు నాకు రాసిచ్చే. దస్తావేజులు కూడా రెడీ. కోప్పడకు. మాలను వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేయడం ఎందుకు? చెట్టంత మనిషి నేనుండగా. దుర్మార్గుడా! మాల నీ కూతురు లాంటిదిరా. తమ్ముడు అని ఆశ్రయం ఇస్తే నాకే ఎసరు పెడతావా? తిట్టద్దు. దారిని పోయే దానయ్యని కాదు, స్వయానా నీ తమ్ముణ్ణి, కాబోయే అల్లుణ్ణి. నువ్వు తమ్ముడని చెప్పుకోవడం
నాకే సిగ్గుచెట్టు. ఆహా, పాడు పనులు చేయడానికి మాత్రం తమ్ముడు కావాలి. నీకోసం నేను ఎన్ని చేశాను, ఆఖరికి ఆ రాధను కూడా కాల్చి చంపాను. నువ్వు చంపావా? ఎస్ మై డియర్ అల్లుడు, ఇందులో మీ అమ్మ హ్యాండ్ కూడా ఉంది. ఒరే రాజా, నువ్వు బచ్చావురా, నాతో పెట్టుకోకు. చూడక, ఈ దస్తావేజులపై సంతకాలు పెట్టి మాల నాకిచ్చి పెళ్లి చేశావంటే ప్రాబ్లం ఉండదు. నీచుడా, నీ చెప్పుడు మాటలు నమ్మి ఆ రాధకు అన్యాయం చేశాను. ఇప్పుడు నువ్వు చెప్పినట్లు చేసి నా కూతురికి కొడుకి అన్యాయం చేయలేను. నేను చచ్చిన సంతకం పెట్టను. బాగా ఆలోచించుకో. అయిన వాళ్ళు కనుక అవకాశం ఇస్తున్నాను. గంట లోపల విషయం తేలిపోవాలి. ఈ లోపల నా కాబోయే పిల్లంతో సరసాలు అడుగుని వస్తా. నువ్వు మాలనేమన్నా చేసావంటే నీ రక్తం కళ్ళు చూస్తాను. నాగరాజు, నీకు దండం పెడతాను. దాన్ని వదిలేయరా. నీకు కావలసిన ఆస్తేగా రాసిస్తాను. దాన్ని వదిలిపెట్టరా నాగరాజు. అమ్మా, నాకు అవో కావాలి, బువ్వో కావాలి. వీళ్ళని జాగ్రత్తగా చూస్తున్నట్రా. తమ్ముడు, దాని జీవితాన్ని నాశనం చేయకరా. దాన్ని వదిలిపెట్టరా. ఏడు, ఇంకా బాగా ఏడు. గుండెలు పగిలిపోయారయ్యా. నీకు శిక్ష పడాల్సింది. డబ్బు కోసం ఎంత పని చేసావత్తయ్య? నువ్వు వెన్నాళ్ళు చూపించే ప్రేమ నా మీద కాదన్నమాట. పాటికి మన గురువు గారు ఖుషీలో ఉంటారు కదరా. స్వర్గానికి దగ్గరలో ఉండి ఉంటాడు. నువ్వు నా కోసం బతికే ఉన్నావా? లేదు రాజా, నేను ఆత్మని. నేను చనిపోయాను, లేదు చంపబడ్డాను. మీరు క్యాంపుకు వెళ్ళిన రాత్రి నిద్ర పట్టక హాల్లోకి వచ్చాను. ఏమిటో లేటు? పెట్రోల్ బంక్ దగ్గర లేట్ అయింది సార్. అంత రెడీ చేశారా? అవుమలా, ఆ పూర్ని పాతేయడానికి మనోడు ఈ పాటికి ఎస్టేట్ చివర గుంట తవ్వి ఉంటాడు. జరా పెట్రోల్ కూడా రెడీ పెట్టినా. వెరీ గుడ్. అక్క చెప్పినట్లు ఆ రాధని రాత్రికి చంపేయాలి. నేను ఈ బాటిల్ ఫినిష్ చేసి పని ప్రారంభిస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి. అక్కని కరెక్ట్ టైంకి స్పాట్కి రమ్మని చెప్పా. చూసి ఆనందిస్తుంది. పదండి. ఎంతో ఆనందంగా సాగిపోతున్న నా జీవితం ఇలా అర్థాంతరంగా ముగిసిపోవడానికి వీల్లేదు. నా కడుపులో పెరిగి ఆయన ప్రతిరూపం ఈ ప్రపంచాన్ని చూడకుండానే కన్ను మూయడం నా అలా జరగడానికి వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. అందుకే ఈ దుర్మార్గానికి బలి కాకముందే వీళ్ళకందరంత దూరం పారిపోవాలి,
సార్ అది ఇక్కడే ఎక్కడో ఉండే ఉంటుంది. మీరిద్దరు అటువైపు రండి, నేను ఇక్కడ చూస్తాను. అలాగే సార్. భయపడదు. నాకు ఒక్కసారి స్వర్గాన్ని చూపించావంటే నిన్ను స్వర్గానికి పంపించే ఏర్పాట్లు టెంపరీగా పోస్ట్ పోన్ చేస్తాను. రా రా. మామయ్య గారు, మీరు నాకు తండ్రి లాంటి వారు. నన్నేమి చేయకండి, నన్నేమి చేయకండి, నన్నేమి చేయకండి. అవునే, నేనే. ఏమే నన్నే దెబ్బతీస్తావు? ఇవ్వాల్సిన కట్నం ఇవ్వకుండా నీ వంపు సంపులతో బంగారు లాంటి నా కొడుకుని వల్లో వేసుకుని మా ఇంట్లో మహారాణిలా వెళ్ళిపోదాం అనుకున్నావే? ఇంకే వంపు సంపులే అక్క. వీటిని మంటల్లో మసి చేస్తే పోలా. ఇప్పుడు చేయబోయేది అదే కదరా. ఒరేయ్, ఇంకా చూస్తారేమిటి? పోయండి పెట్రోలు. వద్దు, నన్ను చంపొద్దు అత్తయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్నేం చెయ్యొద్దు. చాలవరా, నీకు ఇష్టం లేకపోతే దూరంగా వెళ్ళిపోతాను. నన్ను నా కడుపులో పెరిగే మీ మనవణ్ణి ఏమీ చెయ్యొద్దు. నీకు దండం పెడతాను అత్తయ్య. మీకెవరికి కనిపించినంత దూరం వెళ్ళిపోతాను అత్తయ్య. రేయ్, చూస్తారే, దీన్ని లేకలేండి రా. వద్దు, వద్దు, నేను చంపొద్దు. వద్దు, చంపొద్దు. త్వరగా పోయిరా, ఇంకా కుదిరింది. ఏమిటి నేను వదిలిపెట్టేది? దరిద్రపడా అంటించండి. నిన్ను స్వర్గానికి పంపించే ఏర్పాట్లు టెంపరీగా పోస్ట్ పోన్ చేద్దాం అనుకున్నాను, కానీ ప్రయోజనం లేకుండా పోయింది.
పారిపోయిన నన్ను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. ఏ పాపము ఎరుగని నా మీద దొంగ అనే నింద మోపారు. నన్ను క్షమించు రాధ. నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే నీ జీవితం ఇలా అయింది. ఇప్పుడు ఇప్పుడు నీ కోసం నా దగ్గర మిగిలింది కన్నీళ్ళే. కన్నీటికే గనుక మనిషిని బతికించే శక్తి ఉంటే అది కూడా అమృతంలా కరువైపోయి ఉండేది. ఆ కన్నీటికి కూడా కరగని మీ అమ్మ లాంటి రాతి గుండె మనుషులు ఈ లోకంలో ఉండకూడదు. ఈ తుచ్చమైన మనుషుల మధ్య నువ్వు ఉండలేవు. అందుకే శత్రుశేషం లేకుండా చేసి నిన్ను నాతో తీసుకుపోతాను. వద్దు వద్దు, నన్నేం చేయదు. వద్దు. నీ ధనాశ, నీలో ఉన్న కట్ల పిశాచి నీతో పాటు మంటల్లో బసైపోవాలి. నీ సజీవ దహనం ఈ ప్రపంచంలోని అత్తలందరికీ కనువిప్పు కావాలి. వద్దు వద్దు, నన్నేం చేయదు. నన్నేం చేయదు. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. చేస్తున్న పని సరికాదు. కానీ నాకు తీరని ద్రోహం జరిగింది. తెలుసు. కానీ పగ ప్రతీకారాలు పడబాగ్ని వంటివి. దానికి స్వార్థమనే గాలి తోడైతే అది కారు చిచ్చులా మారి చివరికి నిన్ను కూడా దహించి వేస్తుంది. స్వామి, నువ్వొక ప్రేతాత్మవి, ఒక గాలివి, ఒక నీడవి. రాజాని నీతో తీసుకువెళ్లాలనుకోవటం సృష్టి విరుద్ధం, ధర్మ విరుద్ధం, దైవ విరుద్ధం. అయితే పాపం చేసిన వాళ్ళని కూడా ఏ శిక్ష విధించకుండా విడిచిపెట్టేయాలా? పాపం చేసిన వాళ్ళని శిక్షించటానికి ఆ దేవుడున్నాడు. పుడుతూనే ఏ మనిషి పాపి కాడు. పరిస్థితుల వలన, చెడు సాంగత్యం వలన మనిషి పాపిగా మారతాడు. కానీ తాను చేసిన తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్తం చేసుకునేవారే ఆ దేవుని కృపకు పాత్రులవుతారు. నువ్వు కిందటి జన్మలో ఏ పాపం చేశావో ఇంత చిన్న వయసులోనే అగ్నికి ఆహుతైపోయావు. ఇప్పుడు కూడా మళ్ళీ పాపం చేసి నీ ఆత్మకు శాంతి లేకుండా చేసుకో. స్వామి, మీ మాటల వలన నాకు జ్ఞానోదయమైంది. నేనేం తప్పు చేస్తున్నానో నాకు తెలిసింది. రాజా, నా వల్ల నీకేదైనా కష్టం కలుగుంటే నన్ను క్షమించు. గౌతమిని పెళ్లి చేసుకుని నిండు నూరేళ్ళు సుఖంగా ఉండు. నన్ను క్షమించు రాధా. నేను పాపిష్టిదాన్ని. నీ మంచి మనసును అర్థం చేసుకోలేక చెప్పుడు మాటలు విని నిన్ను దూరం చేసుకున్నాను. కట్నం కోసం ఇంటి దీపాన్ని వెలిగించే కోడల్ని మాత్రం సంపొద్దు. గౌతమి మీ వంశాన్ని నిలబెట్టే కోడలు. కంటికి రెప్పలా చూసుకో. స్వామి, నాకు విముక్తిని ప్రసాదించండి. ఓం శ్రీ సాయిరామ్. మీరు రాధను చంపించినట్టు మాకు అన్ని ఆధారాలు దొరికాయి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్టర్, మీ బాధ్యత మీరు నిర్వర్తించండి.
తప్పు చేసిన వారికి ఆ దైవమే శిక్ష విధిస్తాడు. ఓం శ్రీ సాయిరామ్. స్వామి, మమ్మల్ని ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఓం శ్రీ సాయిరామ్.